వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి పాఠశాలలు కాలేజీలు ప్రారంభం. అన్ని తరగతి గదుల్లో శానిటైజేషన్ కు చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శ్రీకారం. హన్మకొండలో చెల్లా ధర్మారెడ్డి ఇంటి అద్దాలు కుర్చీలు ధ్వంసం. రాళ్లు కోడిగుడ్లు టమాటాలతో బీజేపీ కార్యకర్తల బీభత్సం. నల్గొండ జిల్లా హాలియాలో విజయవంతంగా పోలియో చుక్కలను ప్రారంభించిన ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి. నల్గొండ జిల్లా తమ్మచెట్టులో దారుణం. వైద్యం వికటించి బేబీ అనే మహిళ మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ సెలవులు ముగిశాయి. తరగతి గదుల్లో బోధనకు వేళైంది. సుదీర్ఘ కాలం తర్వాత అనేక తర్జన భర్జనల అనంతరం విద్యార్థి నేరుగా తరగతి గదికి హాజరు కాబోతున్నారు. తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయడంతో దాదాపు 65% మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అంగీకరించారు. రానున్న రోజుల్లో మరింత మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపుతారన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. బెంచీకి ఒక్కరు చొప్పున ఒక్కో తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక 10 నెలల తర్వాత సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా లాక్డౌన్ తో మోగబోయిన బడిగంటలు మళ్లీ మోగనున్నాయి. 9-10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా విద్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు, స్కూల్ అసెంబ్లీ జరపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల ఈడీ, డీఈఓలతో సమావేశంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు. విద్యార్థులు నేరుగా తరగతి గదికి వెళ్లాలని, అక్కడి నుంచి ఇంటికే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా వెళ్లే క్రమంలో గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో సమావేశాలు, వేడుకలు, రాజకీయ సభలను జరపరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పాటించాలని కూడా స్పష్టం చేశారు. 65% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తర్వాత వీరి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నదని అంచనా వేస్తున్నారు. బెంచీకి ఒక్కరు చొప్పున గదికి 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టనున్నారు అధికారులు. దీనివల్ల పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్య ఏర్పడుచున్నదని, దీన్ని అధిగమించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన చేయించనున్నారు. విద్యా సంస్థల్లో 2 ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు అందని వారికి పుస్తకాలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ప్రారంభించనున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా సిరిసిల్ల రూపురేఖలను మంత్రి కేటీఆర్ మార్చారు. కాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభించనున్నారు.
తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా హాలియాలో పర్యటించిన ఆయన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో అవసరమని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే చిన్నప్పటి గారు బీజేపీలో జాయిన్ అవుతున్నాను. ఇది 100% ఫేక్ న్యూస్. ఆన్ ద స్పాట్ ఇమ్మీడియట్గా నేను దాన్ని ఖండించాను. అటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీర విధేయులు. చాలా డిసిప్లిన్ కార్యకర్త, నేను క్రమశిక్షణ గల కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి. నా విషయం మీద అటువంటి పనులు చేయను. చాలా ఎక్కడున్నా నేను కట్టుబడితో ఒక నిబద్ధతలు ఉంటాను. నేను ఆ రోజే నేను ఇమ్మీడియట్గా ఖండించి టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో విస్తృతంగా చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే 1955 కంటే ముందు 1955 సంవత్సరం కంటే ముందు ఈ పోలియో మహమ్మారి వల్ల, ఈ పోలియో అనేది కూడా ఒక వైరస్, ఈ పోలియో వైరస్ వల్ల కొన్ని లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కాలు చేతులు మొత్తం నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయ్యి కాలు చేతులు వంకరైపోయి పోలియో వచ్చి మృత్యువాత పడ్డారు. అయితే 1955లో ఒక పాలిష్ అమెరికన్ రీసెర్చర్ బై నేమ్ డాక్టర్ సాల్క్, జోనస్ సాల్క్, ఆ డాక్టర్ గారు, ఆ సైంటిస్ట్ గారు ఈ ఇన్యాక్టివేటెడ్ వైరస్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారు. అది ఇంజెక్షన్. 1955 నుంచి 1961 వరకు ఓన్లీ ఇంజెక్షన్ రూపాన ఈ పోలియో వైద్యం జరిగేది. తర్వాత 1961లో ఫస్ట్ టైము ఇంకొక డాక్టర్ ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ అని, ఆయన కూడా పాలిష్ అమెరికన్ రీసెర్చ్. ఇమీడియట్గా ఆ రోజు నేను ఖండించాను. రాజకీయ కుట్ర ఇది, ఎవరో గిట్టని వాళ్ళు కొంత ఇటువంటి బ్యాడ్ ప్రచారం చేయడం జరిగింది. ఇమీడియట్గా ఖండించాను. అటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తను. కేసీఆర్, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీర విధేయుని, టీఆర్ఎస్ పార్టీ కూడా విధేయుని. ఎట్టి పరిస్థితులు అటువంటి జరిగే సమస్య లేదు. ఎవరో గిట్టని వాళ్ళు నా మీద రాజకీయ కుట్ర చేయడం లేదు. అది 100% ఫేక్ న్యూస్. హైదరాబాద్లో బీజేపీతో మంత్రాలు చేశారంట, ఇది ఇంతవరకు అదే 100% ఫేక్ న్యూస్ అని చెప్తున్నా కదా. అటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఒక నిబద్ధత గల వ్యక్తిని, ఎథిక్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ కూడా చూశారు. 6 సంవత్సరం తెలుగుదేశం పార్టీ నుండి చాలా నిబద్ధతగా పనిచేసాను. తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కంటే, టీఆర్ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చారు వారి ఉద్యమం తోటి. అదేవిధంగా రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కంప్లీట్ కనుమరుగైపోయింది. నా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఎందుకు? కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు, బంగారు తెలంగాణ నిర్మాణం నేను కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అంతేగాని మళ్ళీ ఇప్పుడు బీజేపీ పోవడం అనేది జరిగే పని కాదు. ఒకరిద్దరు ఎవరో గిట్టని వాళ్ళు నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు. అది మనం పట్టించుకోవద్దు. ఇమ్మీడియట్గా ఖండించిన ఆ రోజు. పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో బీభత్సం సృష్టించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నానా హంగామా చేస్తూ రెచ్చిపోయారు. ఇంటిలో ఉన్నవారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. బీజేపీ కార్యకర్తల దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చెల్లాకు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని బీజేపీ నేతలు అనుమతి తీసుకున్నారని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. తర్వాత చెల్లా ఇంటిని ముట్టడించి నిరసన తెలియజేస్తామని కోరినట్టు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీజేపీ నేతలు పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.
వెంట తెచ్చుకున్న రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను గేటు బయట నుంచి చెల్లాయి ఇంటిపైకి విసిరారు. ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. విధ్వంసానికి పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉన్నారు. దాడి చేసిన వారిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన బీజేపీ శ్రేణులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే చెల్లా ఇంట్లో లేరు. పరకాలలో నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు ఆయన. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన తానూర్ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు ఆధ్వానంగా మారిన బీటీ రోడ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాలకు సహితం బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. బడుగా మరకు బీటీ రోడ్డు చాలా సంవత్సరాల కింద చేయడం జరిగింది. మరి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ వెహికల్స్ రహదారిపై చాలా పోవడం వలన రోడ్డు కొద్దిగా చెడిపోవడం జరిగింది. అందువల్ల ఈ రోడ్డును బీటీ రెన్యువల్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మరి దీన్ని వివరించిన తర్వాత దీనికి రాష్ట్రాలు బాగుండాలని, మరి ఇక్కడ పోయే ప్యాసింజర్స్కు, రైతులకు, స్టూడెంట్స్కు మార్కెట్ పోవడానికి తానూరు కానీ, పైసా కానీ, ధర్మాబాద్ కానీ పోవడానికి అన్ని వసతులు కల్పించాలని ఉద్దేశంతో ఈ రోడ్డుకు బీటీ రెన్యువల్కు సుమారు 1,05,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రామం బడ్గాం కాగానే మహారాష్ట్ర బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో దీన్ని డబుల్ రోడ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇక్కడ ఆర్ఎన్బిడి గారు, ఈ గారు, ఎస్సీ గారు ఇక్కడ హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. దానికోసం కూడా బీటీ డబుల్ రోడ్ చేయడానికి కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అది కాకుండా ఇక్కడ కల్వర్ట్స్ కూడా చాలా సంవత్సరాలు కట్టేది కనుక వాటిని కూడా కొద్దిగా వాటి కూడా వాటి కూడా చర్యలు తీసుకుంటామని చేస్తూ ఈ సందర్భం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంగెం గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గ్యార సురేష్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు చైతన్యం కావాలని మనం గొంతు విప్పి మాట్లాడుతున్నామంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పుణ్యమని అధ్యక్షుడు గ్యారం సురేష్ గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ నేతలు, గ్రామ కమిటీ యువకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులకు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులకు, గ్రామ కమిటీ నాయకులకు, గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్స్కి, సర్పంచ్కి అండ్ మాజీ ఎంపీటీసీకి వీళ్ళందరికీ కూడా గ్రామ కమిటీ యూత్కు పేరు పేరున వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈరోజు చూస్తే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అణిచివేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం చైతన్యం కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఎప్పటికీ చైతన్యం అనేది ఉండదని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు గుర్తు చేస్తూ, మరి ఈ దేశంలో 12% జనాభా ఉన్న మనము మరి అగ్రవర్ణాల చేతిలో, అగ్రవర్ణాల పార్టీల చేతిలో తొత్తులుగా మారుతున్నాం మనము. మరి మనమే చైతన్యమై రాజకీయ అడుగులు మనమే వేస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ, మరి బడుగు బలహీన వర్గాల పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మనం ఇక్కడ లేము, ఈ నడువుల్లో మాట్లాడుకునే స్థాయి కూడా మనకు లేకుంటుంది. అలాంటి పరిస్థితులు కూడా మనకు కలిగే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు గుర్తు చేస్తూ, మరి అలాంటి పరిస్థితుల నుంచి అంటే ముట్టికి తాట కట్టుకొని తిరిగినటువంటి రోజులు అక్కడి నుంచి ఈరోజు స్వేచ్ఛగా కాలర్ ఎగిరేసి నడి రోడ్లో, నడి గ్రామ పంచాయతీలో ఎక్కడైనా మాట్లాడే స్థాయికి మనము వచ్చినాము అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదే ఉనికి పుచ్చుకొని బాబాసాహెబ్ గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదే గారు అని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదే గారు కూడా జాతి కోసమే, కేవలం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు తర్వాత జాతి కోసమే పనిచేస్తున్న విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు పదవులు కావాలనుకుంటే ఎప్పుడో ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ బీజేపీ పార్టీలోనో చేరి పదవులు అనుభవించేవాడు. ఆయనకు పదవులతో మూధోల్ మండల కేంద్రమైన మూధోల్ బాసర మండల జేసీబీ ఓనర్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా అశోక్, ముస్తఫా, ప్రధాన కార్యదర్శిగా ఇమ్రాన్, కార్యదర్శిగా భూమన్న, కోశాధికారిగా సాయినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేసీబీ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ, డీజిల్ ఆపరేటర్లకు మెయింటెనెన్స్ ఛార్జీలు పెరిగినందున నేటి నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయని తెలిపారు. దీనిని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూధోల్ బాసర మండల జేసీబీ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈరోజు మన యూనియన్ చేయడం జరిగింది. ఆ యూనియన్ లోపల ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడి ఉంటుంది. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అశోక్ గారిని, మళ్ళీ సెక్రటరీ భూమన్న గారిని, మళ్ళీ క్యాషియర్ సాయినాథ్ గారిని, మళ్ళీ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ మరియు వైస్ ప్రెసిడెంట్ ముస్తాక్ గారిని, మా జేసీబీ ఓనర్స్ అందరూ, మరియు వాళ్ళు మా మీద వాళ్ళు ఏదైతే ఈ యొక్క మాకు పని కల్పించిందో, ఇది బాధ్యత ఇచ్చిందో మాకు, ఈ బాధ్యత వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మేము కూడా మంచి దృష్టితో ఈ యొక్క రూల్స్ను పాటిస్తూ మరి ఈ యొక్క యూనియన్ని ఇలాగే ముందుకు మంచి నడిపిస్తామని చెప్పేసి మేము వీళ్ళందరి ముందట ప్రమాణం చేస్తున్నాము. ఎందుకోసంటే వాళ్ళు
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని కేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కావాలి పవన్ కుమార్ యాదవ్ తెలిపారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో పవన్ కుమార్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు కష్టపడి జిల్లా, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటే వారు తమను సంప్రదిస్తే తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ భాగ్యలక్ష్మిరెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా మీకు అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తాను. స్పోర్ట్స్లో ఓన్లీ క్రికెట్ అని కాదు, నేను స్టేజ్ పైన చెప్తున్నాను. మీ సీసుకుంట మండల గ్రామాలకి కూడా స్పోర్ట్స్లో వాలీబాల్ ఉంది, టెన్నిస్ ఉంది, సో ఇలా చాలా ఉన్నాయి, కబడ్డీ పోటీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ గ్రామానికి ఏ స్పోర్ట్స్ విషయంలో ఏ అవసరం ఉందో నా డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. అన్ని రకాలుగా మీ గ్రామానికి సహకరిస్తాను. సీసుకుంట మండల్, సీసుకుంట విలేజ్లో గ్రామ యువకులు గత 10 రోజుల క్రితం నాతో రావడం జరిగింది. గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తామంటే నేను చాలా సంతోషపడాను. సో వాళ్ళకు మనం క్రికెట్కు ఆడతాం, టీంలు దాదాపు 30 టీంలు వచ్చాయని చెప్పినారు. సంతోషము. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఈ గ్రామానికి కానీ ఈ మండలం కానీ నా వంతుగా సహకారం ఉంటుంది. పర్టికులర్గా ఈ విలేజ్ యూత్కి అన్ని రకాలుగా నా వంతు సహకారం ఉంటుంది. ఈ విలేజ్ పబ్లిక్కి, ఈ గ్రామ యువకులకి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మా నియోజకవర్గం మొత్తంలో, దేవక నియోజకవర్గం మొత్తంలో ఆల్ సంబంధించిన స్పోర్ట్స్లో ఉన్న ప్రతి గేమ్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ప్రతి గ్రామంలో ఎవరైతే స్పోర్ట్స్గా యాక్టివ్గా ఉన్న పిల్లలు, ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందంటే ఓపెనింగ్ నుంచి నేను పవన్ గారు వచ్చినాము. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఈ విలేజ్ల్లో స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా కానీ ఎటువంటి గొడవలకు లేకుండా మంచిగా చదువుకోవాలని, ఈ స్పోర్ట్స్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా గెలుపోవటంలో రెండు సమానంగా స్వీకరించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా సరే 18 సంవత్సరాల తర్వాత బాసర అమ్మవారి ఆలయంలో మంగళగిరి నరసింహమూర్తి స్వామి చేర్యాలగిరి ఆశీస్సులతో సింజరవళి నాట్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. భక్తులు అతి తక్కువ సంఖ్యలో హాజరై కూచిపూడి ప్రదర్శనను తిలకించి ఆనంద పరవశులయ్యారు.
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రణవీర్ టేక్వాండో అకాడమీ మాస్టర్ రమేష్ విద్యార్థులు 60 సెకండ్స్ లో 100 క్రియాన్ క్రిక్స్ కొట్టి మార్వెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ జడ్జి మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జడ్జి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మాస్టర్ బి రమేష్, మోహన్ చంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు ఇప్పుడున్న కాలంలో ఎవ్వరు భయపడవద్దు, కంపల్సరీ ధైర్యంగా ఉండాలి. మీ లోపల ఉన్న పవర్ ఏంది, మీ శక్తిని చూపెట్టాలి. రండి మేడం, ఇంకా రండి. ఎవ్రీడే కంపల్సరీ రోజు క్లాస్కి వస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది. 1.5 అవర్ ప్రాక్టీస్ చేస్తుంది సార్. 1.5 అవర్ ప్రాక్టీస్ చేస్తుంది. చాలా సంతోషం. అమ్మాయిలకు ఒకటే చెప్తా నేను, మీరు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా ఎవరికి ఏం భయపడవద్దు. ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా కూడా కూల్గా రాయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కరోనా గురించి చెప్తాను నేను 2 మాటలు. మన ఇండియన్స్కి అయితే అసలు కరోనా అనేది రాదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు ఇవన్నీ తింటూ ఉంటాం. మన పవర్, మన తాతల గురించి మీరు చూసుకోవాలి. మన తాతలు ఎలా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఎట్లా ఉంటున్నామో గమనించాలి. వాళ్ళ జీవన విధానానికి మన జీవన విధానానికి చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం బుక్కులు చూడాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ చూడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన తాతయ్య ఎలా ఉన్నాడు, మన అమ్మమ్మ మన తాతయ్య ఎలా ఉన్నాడు, వాళ్ళందరినీ చూసుకుంటూ మనం అదే విధంగా స్ట్రాంగ్గా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. రికార్డ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. సూర్యచంద్ర సార్ కూడా మాకు ఎప్పటికీ ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు సార్. ప్రతిసారి మాకు అంటాడు, సార్ మీరు రికార్డ్ చేయండి సార్ పిల్లలతోనని చెప్పి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ అవార్డు రావడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ముందట గౌరవనీయులు రమేష్ గారి శిష్య బృందం అద్భుతమైనటువంటి ఇక్కడ వాళ్ళ టేక్వాండో ఏ విధంగా చేస్తారు అనేది చాలా అద్భుతంగా చూపెట్టారు. అసలు వాళ్ళకి ఎముకలు ఉన్నావా లేవన్నట్టుగా కాళ్ళు చేతులు చాపుతూ ఉన్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయము. ఒక ఆవిడ మీద పెద్ద రాయి పెట్టి పళ్ళు కొట్టారు. అది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయము. నిజంగా వారి యొక్క తీరును అందరినీ ఆకట్టుకుంది. ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్ట్ యాక్చువల్లీ. అదేవిధంగా ఈరోజు చిన్నారులు చక్కని ప్రదర్శన చేశారు. వారు చేసింది మనం అర్ధగంట చూసి చప్పట్లు కొడతాం, కానీ వారు అది సాధించడానికి ఎన్ని నెలలు చేసి ఉంటారో దాన్ని మనం ఒప్పుకోవాలి, దాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ విధంగా ఆ చిన్నారులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం. అన్ని తరగతి గదుల్లో శానిటైజేషన్ కు చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శ్రీకారం. హన్మకొండలో చెల్లా ధర్మారెడ్డి ఇంటి అద్దాలు, కుర్చీలు ధ్వంసం. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో బీజేపీ కార్యకర్తల బీభత్సం. నల్గొండ జిల్లా హాలియాలో విజయవంతంగా పోలియో చుక్కలు. పోలియో చుక్కలను ప్రారంభించిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి. నల్గొండ జిల్లా తమ్మచెట్టులో దారుణం. వైద్యం వికటించి బేబీ అనే మహిళ మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.